ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ. తిరుమలలో మరోసారి మహా అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది. ఏంటి అపచార పనులను ప్రశ్నించిన శ్రీవారి భక్తులను బెదిరించిన టీటీడీ సిబ్బంది. టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతుందా? ఇదేనా దేవాలయాన్ని ప్రక్షాళన చేయటువంటి చంద్రబాబు? మామూలుగా అయితే బిఆర్ నాయుడు గారిని పైన ట్యాగ్ చేశారు. అంటే ఈ జరిగిన దాంట్లో బిఆర్ నాయుడు గారు హస్తం ఉంది, ఆయనే చేయించాడు అనేది ఒకటి. రెండోది కింద చంద్రబాబు నాయుడు గారిని కూడా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇంతకీ ఏంటంటే అక్కడ జరిగిన అపచారం ఏంటి? ఎవరు తెచ్చేసారన్నా? వెండి చెప్పలేదంటే అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుంచి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అభ్యంతరం చేస్తున్నారు గుడికి. మీరు వచ్చిన గుడికి ఆయన బొట్టు పెట్టుకుని ఉన్నాడండి. అంటే 100% హిందూ. వాళ్ళు చూడండి, మనుషులు చూడండి, ఫోన్ చేయి. వాళ్ళు చాలా సర్వసాధారణమైన పరిసరాలు శుభ్రం చేసే వ్యక్తులు. వాళ్ళకి నాకు తెలిసి చాలా రూల్స్ తెలియవు. అందరూ హిందువులే. ఒకవేళ తెలిసి ఉన్నా వాళ్ళు ఎవరు చూడరేమో అనుకుని, ఎవరో చుట్టాల ఇంటి నుంచి వస్తో ఏదో చేపల కూర ఏదో తీసుకొచ్చారట, అది ఎక్కడ ఎవరో చూడని దగ్గర కూర్చుని వాళ్ళు గబగబా తినేస్తున్నారు. దాన్ని పట్టుకున్నారు పేటీఎం గళ్ళు. అది తప్ప ఉండొచ్చు. ఒకవేళ తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతకి అక్కడ మాంసాహార తినటం ఖచ్చితంగా తప్పై ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడో, అంటే ఈ దేవస్థానాన్ని ఎలాగైనా అపవిత్రపరచాలి, లేకపోతే ఈ దేవుడిని అపవిత్రపరచాలి అని ఇతర మతస్థులు వచ్చి ఆ దేవాలయం మీద కావాలని ఇంటెన్షనల్ గా చేసిన పని కాదు. అయినా ఒకవేళ తప్పు కాబట్టి వాళ్ళకి ఒకవేళ చెప్పినా అర్థమయ్యేంత నాలెడ్జ్ ఉన్న మనుషుల్లో లేరు పాపం. అయినా కూడా అది తప్పు కాబట్టి ఒకవేళ శిక్షించాలా, శిక్షించండి. వాళ్ళు దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, పలానా చర్యలు తీసుకోండి అని చెప్పండి. ఇది ఇంత చిన్న విషయానికి కూడా బిఆర్ నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మనుషులు రా బాబు మీరు. ఇక అక్కడ ఆ అడవుల్లో తిరుగుతున్న ఓ పులో లేకపోతే ఇంకోటి అక్కడ ఏదైనా దేనన్నా చిన్న జంతువులు చంపేసి పాడేసిన, ఇదిగో మాంసాహారం తింటాను పలానా జంతువులు చంపేసింది పలానా పులి, ఈ పులికి ఖచ్చితంగా వెనకాల బిఆర్ నాయుడు గారు సపోర్ట్ ఉంది, లేదా వెనకాల చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంది అంటారు. ఏట్రా బాబు ఈ కర్మ మాత్రం. ప్రతి దాంట్లో రాజకీయమేనా? పొరపాట్లు జరుగుతూ ఉంటే తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, నేరాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పొరపాటు, ఎవరైతే నేరం చేశారో వాళ్ళని శిక్షించమని మాట్లాడండి. అన్నింటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లేదా బిఆర్ నాయుడు గారిని ఎత్తేస్తున్నారు ఎందుకురా బాబు? సరే మీరు చూడండి. అంటే ఇలా అంటే రాయిష్ నువ్వు అలాగంటావా అని ఎవరన్నా అనిపిస్తే దయచేసి నన్ను అన్యత భావించొద్దు. అయితే వాళ్ళకి అంత తెలిసిన వ్యక్తులు, చట్టాల మీద అక్కడ ఉన్న రూల్స్ మీద అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్లో లేరు. పైగా హిందూ మతాన్ని ఎలాగైనా కించపరచాలనే ఉద్దేశంతో వచ్చిన మనుషులు అసలు కాదు. అయినా కూడా మనం శిక్షించాలంటే నో డౌట్ శిక్షించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేగాని దీన్ని కూడా రాజకీయం ఏంటండి? దేవుడికి మంచి మనసు ఉంటది, పెద్ద మనసు ఉంటది. ఇలాంటి అమాయకులు చూస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించాడు, ఫోన్లు వాళ్ళకి ఏదో తెలియక తిన్నారని. కానీ వైసీపీ పేటీఎంస్ మాత్రం క్షమించరు, వైసీపీ వాళ్ళు మాత్రం క్షమించరు. అక్కడ ఏ చిన్న అవకాశం అమాయకుడు ఎవడన్నా నాశనం అయిపోయినా చచ్చిపోయినా పర్లేదు, ఆ కారణంతో టీడీపీనో లేకపోతే బిఆర్ నాయుడు గారినో అటాక్ చేసే అవకాశం కావాలి వీళ్ళకి. దానికోసం ఎంతమందినైనా బలిచ్చేస్తారు, ఎంతమంది మీద పగ తీర్చేసుకుంటారు. కొంచెం మానవత్వంతో బతకండి రా బాబు.